హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు మిక్సీలో కూడా రోట్లో ఎలాగా పచ్చడి అనేది తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు అనేది తీసుకొని ఇవి కడిగి పెట్టుకుంటాం కదా, కొంచెం నూనె వేసి చిందుతుందని ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది తగినంత ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇది మనము మిక్సీలో వేసుకున్న రోట్లో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చే విధంగా చూపించబోతున్నాను. మనకి మిక్సీలు ఉన్నాయి కదా, ఇప్పుడు రోలు వాడడం కొంచెం తక్కువగా ఉంది. అలాగే టైం అనేది సేవింగ్ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను అనేది ప్లేట్లోకి అనేది పక్కకు తీసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. అలాగే నేను సన్నగా అనేది ముక్కలు అనేది కోసి పెట్టుకున్నానండి. దీని మీద ముందు వెనుక తోకలు మాత్రమే తీసేసాను. బీరకాయ ముక్కలు నేను అనేది పైన అనేది తురుముకోలేదు. ఈ విధంగా సన్నగా ముక్కలు అనేది కోసేసుకుంటున్నాను. దాని పీచు అనేది ఏం తీయబాకండి, ఎందుకంటే పీచుతోటి కూడా మనము చట్నీ అనేది చేసుకుంటున్నాం కదా, అదే విధంగా ఇది అనేది ఏం తీయకుండా కొనలు మాత్రమే తీసేసి సన్నగా కట్ చేసుకొని ఈ మాత్రం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు అనేది వేసేసుకోండి. పచ్చడి అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. బీరకాయలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను టమాటాలు అనేది వేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ 2 మగ్గేంత వరకు కాసేపు అనేది పక్కకు పెట్టేసేయండి. మాడకుండా చూసుకోండి. ఇదిగో చూడండి ఎంతో చక్కగా వేగిపోయాయి కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. టమాటాలు అనేవి ఇలా కచ్చిగానే ఉన్నాయండి. ఇది ఉడికింది కానీ కాస్త వీటికి హైబ్రిడ్ టమాటా కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకేముంది, ఇంకో చూడండి బీరకాయ కూడా చూడండి ఎంతో చక్కగా వేగిపోయింది. మనం బీరకాయని ఎప్పుడైనా పైన తురిమేస్తూ ఉంటాం కదా, తురిమేసింది వేస్ట్గా పడేయడం ఎందుకు, దీంట్లోనే అన్ని ప్రోటీన్ కానీ పీచు పదార్థాలు కానీ ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా అనేది వేసేసుకోండి. ముందల కొనలు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కాస్త చింతపండు అనేది వేసేసుకొని అది కాస్త అనేది ఇలా పెట్టడం వల్ల కొంచెం చింతపండు అనేది మగ్గుతుందండి. ఇలా మగ్గడం వల్ల మనకి నూరేటప్పుడు ఇది కూడా పేస్ట్ అయిపోతుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అలాగే ఒక చెంచా ధనియాలు, అలాగే హాఫ్ చెంచా జీలకర్ర అనేది తీసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న పచ్చిమిరపకాయలు అనేది ఈ విధంగా వచ్చేటట్లు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం రోట్లో ఎలాగైతే నూరుకుంటామో అదే విధంగా వస్తుంది. అన్ని ముక్కలన్నీ వేసేసాను చూడండి. ఈ విధంగా కొంచెం పసుపు, తగినంత ఉప్పు అనేది వేసుకోండి. మీ నోటికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. ఇది కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మన మిక్సీ అనేది ఒకటేసారి కాకుండా ఆపుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఇదిగో చూడండి కొంచెం క్రష్గా వచ్చేసింది కదా, అంతేనండి. మనం రోట్లో కూడా ఇదే విధంగా నూరుకుంటాం కదా, మీరు కావాలంటే పోపైన పెట్టుకోవచ్చు. నేనైతే పోపు అనేది పెట్టుకోవట్లేదు. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కాస్త మంది మన వీడియోలు అనేది చూస్తూ ఉంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ నైస్ డే.